హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ రజనీ రెడ్డి. సో ఈరోజు వీడియో వచ్చేసి వెయిట్ లాస్కి సంబంధించిన ఎక్సర్సైజెస్ వీడియోస్ అనమాట. సో నేను కొన్ని ఎక్సర్సైజెస్ స్టార్టింగ్ అంటే బిగినర్స్ కోసం ఎలా చేయాలి ఏంటి అనేది ఈరోజు వీడియో అయితే షేర్ చేస్తున్నాను. నేను స్టార్టింగ్ అయితే వీటి నుంచే స్టార్ట్ చేశాను అనమాట. సో వీటి వల్ల చాలా వర్కౌట్ అయ్యి ఇంకా చాలా వరకు వెయిట్ అయితే లాస్ అయ్యాను. సో ఏ పార్ట్లో ఎలా అంటే ఎలా ఎక్సర్సైజ్ చేస్తే ఎలా వర్కౌట్స్ చేస్తే తగ్గుతుంది అనేది ఈరోజు వీడియో అయితే నేను మీతో షేర్ చేస్తున్నాను అనమాట. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా కనుక ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటే దాన్ని క్లిక్ చేసి దాంట్లో ఆల్ అనే నోటిఫికేషన్ వస్తుందన్నమాట, ఆప్షన్ వస్తుంది. సో దాన్ని క్లిక్ చేసి నా ప్రతి నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. సో నేను చెప్పినట్లు అంటే ఇలా కనుక మనం వర్కౌట్స్ స్టార్ట్ చేస్తే హ్యాపీగా మన వెయిట్ అయితే తగ్గొచ్చు. అండ్ మనం అంటే కొన్ని అంటే లేడీస్కి కొన్ని పార్ట్స్లో కొంచెం ఎక్కువ కొలెస్ట్రాల్ ఉంటుంది కూడా, అది బర్న్ కావడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట. సో దానికోసం ఇప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది ఈరోజు వీడియోలో అయితే షేర్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ వర్కౌట్ ఇలా చేస్తున్నాను అనమాట. ఇలా చేయడం వల్ల ఏంటంటే మన చెస్ట్ దగ్గర అండ్ ఇంకా మన ఆర్మ్స్ ఇంకా మన సైడ్స్ ఈ 3 దగ్గర ఫ్యాట్ లాస్ అయితే అవుతుందన్నమాట. సో ఇలా చేయడం వల్ల ఇలా అయితే చేయండి. ఇలా నేను అంటే స్టార్టింగ్ స్టేజ్లో అయితే 10 20 చేసేది, ఇప్పుడు 20 3 సెట్స్ అలా చేస్తూ ఉంటానన్నమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇది. ఇలా చేస్తే మన ఆర్మ్స్ అండ్ ఇంకా మన చెస్ట్ అండ్ ఇంకా మన సైడ్స్ వచ్చేసి చాలా ఫాస్ట్గా అయితే తగ్గుతుంది. అండ్ చూడడానికి అలా ఉంది కానీ చాలా ఈజీ ఉంటుందన్నమాట. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇది. ఇక్కడ మన కాళ్ళు పైకి లేపి అండ్ మన హ్యాండ్స్కి అనేది టచ్ చేయాలన్నమాట. సో ఇలా టచ్ చేయడం వల్ల ఏంటంటే మన టమ్మీ దగ్గర కూడా ప్రెషర్ పడుతుంది అండ్ మన థైస్ దగ్గర కూడా ప్రెషర్ పడి అవి తగ్గడానికి ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో సెకండ్ వన్ వచ్చేసి ఇవి. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మన టమ్మీ అండ్ ఇంకా మన థైస్ తగ్గడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి మన లెగ్స్ పైకి లేపి అండ్ హ్యాండ్స్తో ఇలా చేయడం వల్ల కూడా అంతే మన థైస్ దగ్గర ఉన్న ఫ్యాట్ ఇదంతా బర్న్ అయిపోతూ ఉంటుందన్నమాట. ప్లస్ మన ఆర్మ్స్ దగ్గర ఉన్న ఫ్యాట్ కూడా బర్న్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో ఇలా అయితే చేయాలి. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మన థైస్ దగ్గర ఉన్న ఫ్యాట్ అనేది హ్యాపీగా బర్న్ అయిపోతుంది. మ్యాక్సిమం లేడీస్కి ఎక్కువ థైస్ ఉంటుంది కాబట్టి సో ఇలాంటి వర్కౌట్స్ చేస్తే ఏంటంటే మన థైస్ దగ్గర ఫ్యాట్ అనేది ఫాస్ట్గా బర్న్ అయిపోయి ఇంకా మనం ఈజీగా వెయిట్ లాస్ అండ్ ఇంచ్ లాస్ జరగడానికి వీలుంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది. సో ఇదేంటంటే 2 కాళ్ళు వీలైనంత వరకు దూరం జరపాలన్నమాట. సో దాని తర్వాతకి ఈ టైప్ ఆఫ్ చేయాలన్నమాట. ఇలా చేస్తే ఏంటి అంటే ఇది కూడా అంతే మన స్టమక్ అండ్ మన థైస్ 2 తగ్గడానికి బాగా హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట. సో ఇలా అయితే చేయాలి. మ్యాక్సిమం లేడీస్కి ఎక్కువగా ఉండేది థైస్ అండ్ స్టమక్స్ అండ్ హార్మ్స్ అండ్ సైడ్స్ ఇవే కదా. సో వీటి కోసమే నేను కొన్ని ఎక్సర్సైజ్ మాత్రమే నేను మీతో షేర్ చేస్తున్నాను అనమాట. సో ఇవైతే బిగినర్స్ కోసం బాగా యూస్ఫుల్ అవుతుంది. అంటే స్టార్టింగే మేము చేయలేము అనుకుంటాం, వాళ్ళ కోసం అయితే ఇది చాలా బాగా యూజ్ఫుల్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి ఇంకా సైడ్స్ కోసం చాలా వరకు కొంతమందికి ఎక్కువ సైడ్స్ వస్తూ ఉంటాయి కదా. సో వాళ్ళకైతే ఇది చాలా యూస్ఫుల్ ఉంటుంది. స్టార్టింగ్ చేసినప్పుడు కొంచెం పెయిన్ ఉంటుంది కానీ రాను చాలా యూస్ఫుల్ అనేది అవుతుందన్నమాట. సో ఇలా అయితే చేయాలి. ఇలా చేస్తే ఏంటంటే మన సైడ్స్ అనేది చాలా బాగా పర్ఫెక్ట్గా తగ్గిపోతూ ఉంటాయి అండ్ మన బాడీ అనేది మంచి షేప్కి అనేది వస్తూ ఉంటుందన్నమాట. సో ఇవన్నీ చేయడం వల్ల నేను చెప్పేది ఏంటంటే ఆర్మ్స్ అండ్ థైస్, స్టమక్, సైడ్స్ ఇలా వీటినైతే బర్న్ చేస్తూ ఉంటుందన్నమాట. సో స్టార్టింగ్ స్టేజ్లో కొంచెం తక్కువగా చేసి అండ్ ఇంకా తర్వాత పెంచుతూ ఉండాలన్నమాట. అలా చేయడం వల్ల మనం ఫాస్ట్ అయితే వెయిట్గా తగ్గుతాం అనమాట. సో ఇప్పుడైతే నేను ఇంకా ఫాస్ట్గా చేయడం స్టార్ట్ చేశాను. సో మొత్తం నేను 20 వరకు అయితే చేస్తూ ఉంటానన్నమాట. ఇలా ఒక హాఫ్ అన్ అవర్ అలా చేస్తూ స్టార్టింగ్ స్టేజ్లో అయితే 20 చేయండి. ఆ తర్వాతకి 30 40 అలా చేస్తూ వెయిట్ పెంచుతూ పోండి. సో అప్పుడు అనేది మనకి ఇది ఫాస్ట్గా అవుతుంది అండ్ మన వెయిట్ అనేది కూడా చాలా ఫాస్ట్గా తగ్గుతూ ఉంటుందన్నమాట. సో ఇలా నేను 20 వరకు అయితే చేస్తూ ఉంటాను. ఇలా ఫాస్ట్గా అంటే ఇంకా మనకి ఇది చాలా ఈజీ కదా, ఫాస్ట్గా చేయొచ్చు కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 అంతే. ఇంకా ఇక్కడ వచ్చేసి 1 2 3 4 5 6 7 8 9 10 11
12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 కంప్లీటెడ్. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకు కావాల్సింది సైడ్స్ అనమాట. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 కంప్లీటెడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సైడ్స్ కంప్లీట్ అయిపోయింది కదా. అండ్ ఇంకెప్పుడు నెక్స్ట్ వచ్చేసి థైస్ అండ్ స్టమక్ సంబంధించింది అనమాట. సో ఇది కూడా అంటే 20 వరకు చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 అంతే కంప్లీట్ అయిపోయిందనమాట. సో ఇలా కనుక మనం చేస్తే మన వెయిట్ అనేది చాలా ఫాస్ట్గా తగ్గిపోతాము. అండ్ మనం చూడండి ఎలా వచ్చిందో. నాకైతే సెట్ అసలు ఓన్లీ 1 సెట్కే ఇలా చెమట అనేది వచ్చేసింది అనమాట. ఒక కంచి కారిపోతుంది. అలా కనుక 3 సెట్స్ చేస్తే 1 వీక్లోనే చాలా వరకు వెయిట్ అనేది తగ్గిపోతాము. అండ్ హ్యాపీలీ మన వెయిట్ లాస్ అయితే జరుగుతుందనమాట. సో నేను ఇప్పుడు చెప్పిన ప్రతి వర్కౌట్ బిగినర్స్కి అయితే చాలా అంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది. అండ్ ఇలా హ్యాండ్స్ కనుక చేస్తూ ఉంటే మనం రొటేట్ చేస్తూ ఉంటే మనకి నాకు కూడా ఆర్మ్స్ అనేది కొంచెం ఎక్కువ, ఎంత వెయిట్ తగ్గినా కొంచెం హ్యాండ్స్ అనేది కొంచెం హెవీగా అనిపిస్తూ ఉంటాయి అనమాట. సో దానికోసం ఇలా చేస్తూ ఉండాలి. సో ఇవి నేను చెప్పేది బిగినర్స్ కోసమే, చాలా చిన్న చిన్న వర్కౌట్స్ అనేది చెప్పాను. అండ్ నేను చాలా వరకు ఇంకా చాలా ఎక్కువగా అంటే ఇవి 3 సెట్స్ చేసి ఇంకా వేరే వర్కౌట్స్ అనేది చేస్తూ ఉంటానన్నమాట. సో ఇలా చేయడం వల్లనే వెయిట్ అనేది చాలా ఫాస్ట్గా తగ్గిపోతూ ఉంటాము. అండ్ దాంతోపాటు మనం వాటర్ కూడా సరైన మోతాదులో వాటర్ కూడా తీసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి డిహైడ్రేట్ అయ్యే ఛాయిసెస్ ఉంటుంది కాబట్టి వాటర్ కూడా అట్లీస్ట్ 3 to 4 లీటర్ వాటర్ ప్రతిరోజు తీసుకునేలాగా చూసుకోవాలన్నమాట. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మనం వెయిట్ అనేది చాలా అంటే చాలా ఫాస్ట్గా తగ్గిపోతాము. అండ్ చూడండి ఒక కంచి ఫుల్ సెట్ వస్తుందన్నమాట. అలా సెట్ వచ్చేలాగా మనం చేయాలన్నమాట. ఆల్మోస్ట్ నేను వర్కౌట్స్ ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ నా డ్రెస్ అనేది సెట్ తడిసిపోతుంది అనమాట. సో ఆ విధంగా అయితే చేయాలి. నేను ప్రతిరోజు హాఫ్ అన్ అవర్ అంటే 1 అవర్ వాకింగ్ వెళ్ళేసి వచ్చాక ఇంకా హాఫ్ అన్ అవర్ పాటు ఇలా గ్యాప్ తీసుకోకుండా వెంటనే వర్కౌట్స్ అనేది చేస్తాను అనమాట. అలా చేయడం వల్లనే నేను చాలా వరకు వెయిట్ అయితే లాస్ అయిపోయాను. సో ఇంకా నాకు కొంత వరకే వెయిట్ లాస్ అయ్యేది ఉంది. సో దానికోసం ఇంకా ట్రై చేస్తూ ఉన్నాను అనమాట. అండ్ ఇంకొక 3 kgs అలా తగ్గితే చాలు అన్నట్టు. అండ్ సో బిగినర్స్ ఏంటంటే మేము చాలా వెయిట్ ఉన్నాం, మేము చెయ్యలేము, లేదా మాకు 45 ఏజ్ ఉంది, మేము చెయ్యలేము ఇలా అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే ఫస్ట్ స్టార్ట్ చేయండి. ఇలా చిన్నగా స్టార్ట్ చేస్తే చేస్తూ మన ప్రతి బాడీ అనేది వర్కౌట్స్ ఎక్సర్సైజ్ అనేది అలవాటు అయిపోతుంది. అండ్ మనం ఎలా అంటే అలా మన బాడీ మనకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అంతేకాని మనం అసలు స్టార్టే చేయకుండా రాదు అంటే ఎలా. సో ఫైనల్గా చూడండి నా సెట్ అసలు 1 సైడ్ ఫుల్గా సెట్ వచ్చేస్తూ ఉందనమాట. అసలు ఇలా కారిపోతున్నాయి సైడ్స్ నుంచి అనమాట. చూడండి ఇలా డ్రాప్స్ లాగా కనిపిస్తుందా. సో ఇలా డ్రాప్ లాగా కారిపోతుంది. ఓన్లీ 1 సెట్ మాత్రమే, అంటే ఓన్లీ 20 చేశాను. నేను రోజుకి 3 సెట్స్ అంటే 60 అలా చేస్తూ ఉంటానన్నమాట. సో అలా చేయడం వల్ల ఏంటంటే మనం వెయిట్ అనేది చాలా ఫాస్ట్గా తగ్గిపోతూ ఉంటాం అనమాట. సో బిగినర్స్కి అయితే ఇది చాలా అంటే చాలా యూజ్ అయ్యిద్ది. ఎవరైనా మేము తగ్గము అనుకున్న వాళ్ళు ఒక్కసారి స్టార్ట్ చేసి ఒక 1 వీక్ చేసి చూడండి, ఖచ్చితంగా మన వెయిట్ లాస్ అనేది ఉంటుంది. సో ఈరోజు వీడియో అయితే ఇది. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అన్న ఆప్షన్ నొక్కితే నా ప్రతి నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. అండ్ నాకు తెలిసినంత వరకు మేము వెయిట్ తగ్గము అని పక్కకు కూర్చోకుండా ఒక్కసారి 1 వీక్ గట్టిగా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మన వెయిట్ అనేది లాస్ అవుతూ ఉంటాం అనమాట. సో ఫైనల్లీ చూడండి, నాకు ఇంతకుముందు ఫుల్ టమ్మీ ఉండేది, అంటే ఆఫ్టర్ 2 పిల్లలు పుట్టాక ఆఫ్టర్ డెలివరీ ఫుల్ టమ్మీ ఉండేది. ప్రజెంట్ ఇప్పుడు అదంతా లేదనమాట. సో మరో మంచి వీడితో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.